నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు కామన్ మ్యాన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి వైసీపీకి వెళ్ళినటువంటి వల్లభనేని వంశీ మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. అంటే ఏదో సాగునీటి సమస్యలకని చెప్పేసి అంటున్నారు కానీ ఇంకొక కోణంలో ఆయన మళ్ళీ టీడీపీలో చేరాలనే ఉద్దేశంతోనే ఈ అపాయింట్మెంట్ అడగడం, ఇట్లా పాజిటివ్గా మాట్లాడడం చేస్తున్నారనేది మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఒకవేళ ఆయన కనుక మళ్ళీ పార్టీలోకి వస్తే అధిష్టానం ఏమన్నా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇదంతా ఒట్టి మాటలమ్మా. ఇది అసాధ్యం, సుసాధ్యం కానిది. ఎందుకంటే ఈ వల్లభనేని వంశీ అనే అతను ఆల్రెడీ లైన్ దాటిపోయారు, అంటే హద్దు దాటిపోయాడు, సరిహద్దుల్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు మన ఇండియా నుంచి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతే ఏమవుద్దండి? అటు నుండి తిరిగి రావాలంటే చాలా కష్టం అవుద్ది. ఆ రకంగా ఆయన అనరాని మాట్లాడారు. ఎవరితోటి? మన చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద కూడా ఆయన లేనిపోని ఎలిగేషన్ చేసి లోకేష్ బాబు గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కాల్చివేయడమని, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడమని రకరకాలు చేశారు. అలాగే ఆ రోజుల్లో వైసీపీలో ఉండేటప్పుడు మట్టి మాఫియాతో 100 కోట్లు సంపాదించారు ఆయన. ఓకే. అట్లాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ అనేది తిరిగి చేర్చుకోవడం అనేది సర్వకళ. అందులోనూ ఇప్పుడు ప్రజెంట్ మన యార్లగడ్డ వెంకట్రావు గారు అని ఉన్నారు. ఆయన ఎన్ఆర్ఐ. ఆయన ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోరు, సొంత నిధులతోనే కూడా చేస్తున్నారు. మొన్న హెచ్సిఎల్ అని ఒక కంపెనీ ఉంటుంది, మీరు వినే ఉంటారు. దానికి శివనాడార్ గారు అని ఆయన అధ్యక్షుడు. ఈ భారతదేశంలో మొట్టమొదటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటారు దాన్ని, ఉచిత కోచింగ్ సెంటర్ ఇచ్చే బాధ్యతగా యార్లగడ్డ వెంకట్రావు గారు తీసుకున్నారు దాన్ని. పేద ప్రజలకంటే భవిష్యత్తులో మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే వైజాగ్లో ఏ క్లౌడ్ సెంటర్ వస్తాయి, మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మంచి జీతాలు వస్తాయి. ఆ రకంగా వెంకట్రావు గారు చేశారు. అలాగే ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గంలో బావులపాడు, కీసరపల్లి, ఉంగుటూరు, మళ్ళీ విజయవాడలో కొంచెం పశ్చిమ ప్రాంతం ఉంటుంది. ఇవన్నిటిని బాగా డెవలప్ చేస్తాను. ఆ రకంగా అంటే ఆయన తీసుకోరని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడు ఆయన నిజంగానే సాగునీటి సమస్యల గురించే ఆయన అపాయింట్మెంట్ అడుగుతున్నారంటారా? లేదమ్మా, మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని తెలుగులో ఒక సామెత ఉంటుందమ్మా. అంటే మొగుడిని ఇంట్లో తన్నేస్తుంది ఆవిడ, బయటకు వచ్చి అమ్మో నా మొగుడు తన్నాడు అని. అట్లా ఈయన అనమాట సింపతి క్రియేషన్ కోసం ఇదంతా. లేకపోతే మంచిగా స్టైల్గా కలర్ వేసుకొని నీట్గా అందగాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు స్వయానే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి కంటే అందమైన వాడు ఈ మహావస్తాదు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టారు అని చెప్పారు. ఇప్పుడు సేమ్ ఎలాగున్నారు, నాలా తయారయ్యాడు, గెడ్డం మీసం రంగు అన్నీ నెరిసిపోయి. అలాగ ఉంటుంది వ్యవహారం. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే వైసీపీలో ఫ్యూచర్ ఏం కనిపించట్లేదు, ఒకప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు, అంటే ఇప్పుడు వైసీపీలో ఎటువంటి ఫ్యూచర్ కనిపించట్లేదు ఆయనకి. అందుకని ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఏముంది అంటే టీడీపీ ఉంది కాబట్టి ఆ సైడ్ వెళ్ళిపోవాలన్న ప్లాన్ ఏమన్నా వేసారంటారు ఆయన? సేమ్ ఆయన మీరు చెప్పింది కరెక్టేనమ్మా, కానీ ప్లాన్ వేశారు కానీ జరగదు. ఇది ప్లాన్ 1. ప్లాన్ బిలో వైసీపీ అనేది రాదు. అందుకని ఏంటంటే ఆయన నాకు తెలిసి రాజకీయ సన్యాసం తీసుకోవడం అనేది బెటర్. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు అలాంటివి. గతంలో ముందు మాట జారకూడదు. మూట జారిపోయిన పర్లేదు, మనం రేపు సంపాదించుకోవచ్చు. మాట జారితే, మూట జారిపోవడం అంటే ఏంటి? డబ్బులు పోయాయి అనుకోండి, మళ్ళీ సంపాదించుకుంటాం. మాట జారితే తిరిగి తీసుకోలేం కదా. అట్లా ఈయన మాట జారాడు. మాట జారిన వ్యక్తికి మరి ఇట్లాంటి ఛాన్సులు రావు కదమ్మా. భవిష్యత్తులో మీకు వైసీపీ అనేది ఉండడం అనేది అది సర్వకళ. ఎందుకంటే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓటుని చూసి రెచ్చిపోతున్నారు. అందులో కూడా కొంత డౌన్ అయిపోయింది. కూటమి ప్రభుత్వంలో పాలన అద్భుతంగా నడుస్తుంది కదమ్మా. మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్సులని, మెయిన్ థింగ్ కరెంటు బిల్లులు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచలేదమ్మా. ఈ 2 ఇయర్స్లో ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలేదు. గత వైసీపీ హయాంలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచి నిరుపేదలను నడ్డి విరిశారు. మీకు గుర్తుందో లేదో? అట్లానే స్త్రీలకు ఉచిత బస్సులు మీకు చెప్పి ఉంటాను నేను. చాలా దివ్యాంగులకు పెన్షన్లు, వితంతులకు పెన్షన్లు, వృద్ధులకు, సొంత కొడుకులకు ప్రతి నెల ఒక ఊరు వెళ్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ఇంటి కుటుంబాలు కష్టాలు సుఖాలు తెలుసుకొని, ఆ ఊర్లో అందరూ తెలుసుకొని కలెక్టర్ గారికి చెప్పి సార్ వీళ్ళకి ఇది చేయండి అది చేయండి. ఇట్లాంటి ముఖ్యమంత్రిని మనం ఈ భారతదేశంలో ఎప్పుడూ చూడలేదు కదా. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ముఖ్యమంత్రుల్లో కూడా మనం ఎవరిని ఇలాంటి వాళ్ళని చూడం. వాళ్ళందరూ పరిపాలనా భవనంలో ఆ శాఖలో ఉంటారు, అలా చేస్తారు. కానీ వీళ్ళు అలా కాదు మన ముఖ్యమంత్రి గారు.
సార్ వల్లభనేని వంశీ గారే ఈ మాటల దాడి ఇవన్నీ కూడా ఆయనే స్టార్ట్ చేశారనేసి కూడా అంటున్నారు. ఆయనే కదా సార్ అంటే వీళ్ళని టీడీపీ వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడడం. దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఒకటి ఉంటుందమ్మా. తాడేపల్లి ప్యాలెస్ అని అక్కడ ఒక తోడేలు గుంపు ఉంటుంది. వాళ్ళు ఇస్తుంటారు, నువ్వు ఈరోజు ఈ వ్యక్తిని మింగు, నువ్వు ఈ వ్యక్తిని మింగు. తోడేళ్ళని ఉంటాయి కదా, మనుషులు మింగేస్తాయి. ఓకే. ఆ వ్యక్తి ఆ రోజు ఆ వ్యక్తిని మింగాలంటే మింగాలి, మింగేసి తినేయాలి. అట్లా తాడేపల్లి నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది. డాక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారని పిహెచ్డి చేశారు ఆయన బూతుల్లో, ఆయన రాజేస్తారు. ఓకే. మీకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బూతుల్లో పిహెచ్డి చేసిన వ్యక్తి ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే. ఆయనకి డాక్టరేట్ అని బిరుదందుకు నేనే ఇచ్చాను. ఇప్పుడు ఏం స్క్రిప్ట్లు రావట్లేదు అంటారు అయితే? ఇప్పుడు స్క్రిప్ట్లు రావడానికి కొంచెం దాన్ని ఏమంటారు, బెల్ట్ ట్రీట్మెంట్ అవుతుందమ్మ కొంతమందికి. మీరు కృష్ణా సినిమాలో చూసి ఉంటారు, బ్రహ్మానందం గారికి అన్నయ్య వ్యాధి ఉంది నాకంటే మరి ట్రీట్మెంట్ తీసుకోలేకపోయావంటే తీసుకుంటాను అన్నయ్య బెల్ట్ ట్రీట్మెంట్ అంటాడు. అలాగే కొంతమందికి బెల్ట్ ట్రీట్మెంట్ ఉండడం వల్ల స్క్రిప్ట్లు వచ్చినా సైలెంట్గా ఉంటారు. సో ఫైనల్గా వల్లభనేని వంశీ గారికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన టీడీపీ రాక గురించి? వంశీ గారు, నేను మీకు చెప్పేది ఏంటంటే ఇక మీరు రాజకీయ సన్యాసం తీసుకొని మీరు చేసుకునే వ్యాపారాలు బాగా చేసుకొని మీరు సుఖంగా ఉండాలని కూడా నేను కోరుకుంటాను. మీరు ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకుంటాను. ఎందుకంటే మీరు అనరాని మాటలు అన్నారు. ఇప్పటికీ నాకు కూడా బాధ అనిపిస్తుంటుంది నా మనసుకి. కానీ నేను ఒక మనిషిగా మీకు చెప్పేది ఏంటంటే మీరు మాత్రం 100% ఆరోగ్యంగా ఉండండి, మంచిగా ఉండండి. ప్రజాక్షేత్రంలోకి రావద్దు. మీలాంటి వాళ్ళు వస్తే మళ్ళీ 10 మంది పొల్యూట్ అయిపోతారు. ఇప్పుడు మీరు మంచి చేసిన మనుషులు కాదు కదా, మీరు మళ్ళీ వస్తే మరి ఒక 100 మంది పొల్యూట్ అయిపోతే. అందు గురించి మీకు ఏవో వ్యాపారాలు ఉంటాయి, అవి చేసుకొని మీ శాస జీవితం గడపండి. ఇది నా సలహా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.